అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. జ్ఞానం శక్తి, నాలెడ్జ్ ఇస్ మైట్. జ్ఞానం అంధకారాన్ని పొగడుతుంది అని అంటూ ఉంటాం. అది ఏ జ్ఞానం? జ్ఞానం అంటే ఏంటి? ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతక్కయ్య గారు. వారికి గాలివుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, జ్ఞానం అంటే ఏంటి? ఏ జ్ఞానం అంధకారాన్ని పొగడుతుంది చెప్పండి. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, నాలెడ్జ్ ఈజ్ మైట్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటూ ఉంటారు. అంటే జ్ఞానం శక్తిని ఇస్తుంది, జ్ఞానం మన లోపల ఉన్నటువంటి ప్రకాశాన్ని బయటికి తీస్తుంది అని. ఏ విధంగా అంధకారం లోపల ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ ప్రదేశం అంతా ప్రకాశం అవుతుందో, అలాగే మన లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి అనేటువంటి ఒక జ్యోతిని వెలిగిస్తే లోపల ఉన్నటువంటి అంధకారం కూడా అలాగే సమసిపోతుంది, లేకపోతే దూరం అవుతుంది లేదా నశిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం అందరం కూడా ఒక క్లారిటీతో ఉండాలి. ఎటువంటి జ్ఞానము? సైన్స్ పరంగా పుస్తకానికి సంబంధించినటువంటి జ్ఞానమా, లేకపోతే అనుభవపూర్వకంగా మనిషి తన జీవితంలో సాధించినటువంటి జ్ఞానమా, లేకపోతే అన్నింటికంటే హైయెస్ట్ అయినటువంటి, మోస్ట్ అయినటువంటి, ఇంపార్టెంట్ నాలెడ్జ్ అయినటువంటి స్పిరిచువల్ జ్ఞానమా అనే ఒక క్లారిటీ వస్తే డెఫినెట్గా నేను పుస్తకాల పరంగా సంపాదించే జ్ఞానంతో పాటుగా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని కూడా నా జీవితం లోపల నేను ఇంటిగ్రేట్ చేయగలను. అవును. అయితే జ్ఞానం ఈ స్వస్థితిని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది? అయితే మనం ఒకసారి జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానానికి స్వస్థితికి గల సంబంధం ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలన చేసి చూస్తే, ఈ ప్రపంచంలో లేకపోతే మన సమాజంలో, మన జీవితంలో ఏ వస్తువునైనా ఉపయోగించడానికి ముఖ్యంగా జ్ఞానం కావాలి. ఉదాహరణకు తీసుకుంటే మైక్. అవును, మైక్ అనేది మనం స్పీకర్ గా ఉన్నప్పుడు చాలా అవసరం. దాన్ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఉపయోగిస్తూ ఉన్నామో, ఎలా ఉపయోగిస్తూ ఉన్నామో, ఒక మైకుని యూజ్ చేయడానికి కూడా మనకి జ్ఞానం కావాలి. విద్య లేనివాడు వింత పశువు అని అంటారు. అది ఎలాగ వస్తువుని ఎలా ఉపయోగించుకోవాలి అన్న జ్ఞానం ఉండాలి అంటారు. అయితే అది జ్ఞానమేనా? విద్య లేనివాడు వింత పశువు అనేటువంటి సామెతని మనం మన చిన్న వయసు నుంచి, మన పూర్వీకుల కాలం నుంచి వింటూ ఉన్నాం. అవును. ఇక్కడ విద్య వచ్చేసి పుస్తకానికి సంబంధించినటువంటి, మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th, ఇంటర్, డిగ్రీ వరకు చదువుకునేటువంటి విద్య వేరు, ఆధ్యాత్మికమైనటువంటి విద్య వేరు. అయితే విద్య లేనటువంటి వాడు వింత పశువు అనేటువంటి సామెతని పూర్వీకులు ఎందుకు తీసుకొచ్చారంటే, పశువు దగ్గర సత్యాన్ని అసత్యాన్ని విచక్షణ చేసి చూపించేటువంటి శక్తి ఉండదు. దాని ముందుకు తీసుకెళ్లి ఒక డైమండ్, ఒక వజ్రం, ఒక ప్లాటినం పెట్టినా దాని యొక్క ఉపయోగాన్ని తీసుకోదు. అండ్ మరియు పశువు వచ్చేసి, పశువు అనే ఆ పదానికి అర్థం ఏంటంటే పాశముల చేత బంధించబడి ఉన్నదాన్ని పశువు అని అంటారు. ఈరోజు మనిషి యొక్క జీవితం ఎలా అయిపోయింది అంటే అజ్ఞానం, అంధకారము, బంధనము, కర్మ, ఇటువంటివన్నీ చేత మనం బందీ అయి ఉన్నాం. మనం ఫ్రీగా లేమన్నమాట, స్వేచ్ఛగా లేము, సంపూర్ణంగా లేము. ఏ కార్యం చేయాలి అన్నా దానికి కావలసినటువంటి స్వేచ్ఛ శక్తి లేదు. కాబట్టి ఇంద్రియాలకు బంధింపబడి ఉన్నాం, ఇంద్రియాలకి బందీ అయి ఉన్నాము. ఇంద్రియాల యొక్క అధీనం లోపల నేనున్నాను. ఇంద్రియాలు ఎలా చెప్తే దాని యొక్క అధీనం లోపలికి నేను వెళ్తున్నాను. కళ్ళు చూడొద్దన్నా సరే టీవీ ఎంతోసేపు చూస్తూ ఉన్నాయి. చెవులు నెగటివ్ ఇన్ఫర్మేషన్, చెడు సమాచారాన్ని వినొద్దన్నా సరే ఎంతోసేపు వింటూ ఉన్నాయి. నాలుక మాట్లాడొద్దన్నా సరే దాని మీద కంట్రోల్ లేకుండా పోయింది. చేతులతో మనం ఎన్నో శుభకర్మలు, శ్రేష్ఠ కర్మలు, మంచి కర్మలు చేయాలి అన్నా లోపల సంకల్ప శక్తి సరిగా లేనంత వరకు. డయాబెటీస్ ఉందని తెలుసు, అయినా సరే మనం స్వీట్స్ తినకుండా కంట్రోల్ అవ్వలేకపోతుంది. డయాబెటీస్ ఉందని తెలుసు, డాక్టర్ ఇచ్చేటువంటి ప్రిస్క్రిప్షన్ లోపల మొదటి సూచన ఏంటి అంటే షుగర్ మానేయండి. కానీ మనం ఏం చేస్తున్నాము? తీసుకుంటూనే ఉన్నాం. అంటే మన మీద మనకి ఆత్మ నిగ్రహం లేదా సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు. బట్ ఈ విద్య లేనివాడు వింత పశువు అంటే ఆధ్యాత్మిక విద్యని ప్రతిరోజు మన జీవితం లోపల ఇంటిగ్రేట్ చేయడం వలన మొట్టమొదట మన బేసిక్ కర్మేంద్రియాల పైన మనకి కంట్రోల్ వస్తుంది. దాని తర్వాత మన సంకల్ప శక్తిని మనం ఇంప్రూవ్ చేసుకొని మనం ఏ కార్యం చేయాలి అంటే ఆ కార్యాన్ని చేసుకోగలము అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి, ఈరోజు మనం ఒక సెల్ ఫోన్ని ఉపయోగించాలి అన్నా కూడా జ్ఞానం అవసరం. సెల్ ఫోన్ని ఓపెన్ చేయాలి, దాని లోపల మెమరీ కార్డ్ సెట్ చేయాలి, సిమ్ కార్డ్ సెట్ చేయాలి, కమ్యూనికేషన్ పరంగా దాన్ని ఎలా ఉపయోగించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కంప్యూటర్ని యూజ్ చేయాలి అన్నా దానికి జ్ఞానం అవసరం. అయితే ఆధ్యాత్మికతని తీసుకున్నప్పుడు
భగవంతుడు మనకిచ్చినటువంటి మొట్టమొదటి ఒక గొప్ప ఉపకరణం శరీరం. ఈ శరీరాన్ని నేను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాను? దీన్ని మనం ఒక శ్లోకం రూపంలో చూస్తే, శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం, శరీర మాధ్యం ఖలు మోక్ష సాధనం, శరీర మాధ్యం ఖలు భోగ సాధనం. అంటే భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప ఉపకరణమైనటువంటి ఈ శరీరాన్ని ఉపయోగించి నేను భోగానికే పరిమితం చేసి భోగాల ద్వారా వచ్చేటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని, సుఖాన్ని మాత్రమే తీసుకొని లైఫ్ అంటే కేవలం ఇది మాత్రమే అని ఒక నిర్ణయానికి, ఒక కన్క్లూజన్కి రావచ్చు. ఇదే శరీరాన్ని ఉపయోగించి నేను సమాజం లోపల ఉన్నతోన్నతమైనటువంటి కార్యాలు చేసి పరోపకారార్థం ఇదం శరీరం అనేటువంటి భావనతో సమాజ శ్రేయస్సుకి, లోక సంక్షేమం కోసం ఉపయోగించాల్సినటువంటి కార్యక్రమాలకి ఈ శరీరాన్ని ఉపయోగించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇదే శరీరాన్ని ప్రతిరోజు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వింటూ దాన్ని నా జీవితంలో నేను ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ ప్రపంచానికే సర్వశక్తి కేంద్రమైనటువంటి భగవంతునితో సంబంధాన్ని జోడించి నా లోపల ఉన్నటువంటి చైతన్య శక్తిని ఇంప్రూవ్ చేసుకొని ఇదే శరీరాన్ని శాస్త్రాలు ఏవైతే చెప్తూ ఉన్నాయో, పురాణాలు ఏవైతే చెప్తూ ఉన్నాయో ఒక గొప్ప సాధనం మోక్షానికి వినియోగించవచ్చు. అయితే భగవంతుడు ఈ సృష్టిని ఎలా రచన చేశాడు అంటే, ఆయన మన జీవితంలోకి వచ్చి ఏ సందర్భంలో, ఏ పరిస్థితి లోపల కూడా జోక్యం చేసుకోవడం లేదు. పూర్తి స్వేచ్ఛని ఇచ్చేసాడు. శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మనస్సుని ఎలా ఉపయోగించుకోవాలి, కర్మేంద్రియాలను ఎలా ఉపయోగించుకోవాలి, నా జీవితాన్ని ఉన్నత దిశ వైపుకి, ఉన్నతోన్నత మార్గం వైపుకి ఎలా తీసుకువెళ్ళాలి అనే దానికి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చేసారు. మానవుడికే బుద్ధి ఉంటుంది, ఏ జంతువుకి ఉండదు అంటారు. అంటే ఈ బుద్ధిని సరైన మార్గంగా వినియోగించుకోవాలి అన్నా కూడా జ్ఞానం అవసరం కదా. కాబట్టి ఈ శరీరాన్ని నేను ఎలా వినియోగించుకుంటున్నాను, శరీరానికే ఇంత ఇంపార్టెన్స్, ప్రయారిటీ, ప్రాముఖ్యత ఉంది. ఈ శరీరాన్ని నేను సరైన మార్గం లోపల వినియోగించుకోవాలి అంటే మొదట నా లోపల ఉన్నటువంటి సంకల్ప శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి. అయితే సంకల్ప శక్తి ఎలా ఇంప్రూవ్ అవుతుంది, అసలు సంకల్పం అంటే ఏంటి అనేటువంటి భావనని కూడా ఈరోజు మర్చిపోతూ ఉన్నాం. అవును. ఎందుకు మర్చిపోతున్నామంటే, ఫస్ట్ నాకే నేనేం చెప్తూ ఉన్నానంటే, నేను చాలా బిజీగా ఉన్నాను, నా కోసం నేను సమయాన్ని కేటాయించలేనటువంటి స్థితి లోపల ఉన్నాను. నేను ఉదయం లేస్తే ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం వస్తే వేరే మిగిలిన పనుల లోపల బిజీగా ఉన్నాను. సో నా లోపల ఉన్నటువంటి చైతన్య శక్తికి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, దాన్ని సరైన మార్గంలో వినియోగించడానికి సమయమే ఇవ్వడం లేదు. బట్ ఈ సమయమే ఇవ్వనప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ అయినా ఎలా తెలుస్తుంది? ఓకే, మానవ జన్మ అనేది అన్నిటికంటే ఉన్నతమైన జన్మ అని అంటారు. మానవుడికి బుద్ధి ఉంది అని అంటారు. అది ఈ జ్ఞానం ఉపయోగించి మనం ఎలాగ ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలం చెప్పండి. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. మానవ జన్మ చాలా ఉన్నతమైంది అని అంటూ ఉంటారు. అయితే మన లోపల ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి మనం కావాలి అనుకుంటే దివ్యగుణ సంపన్నమైనటువంటి దేవతగాను కావచ్చు, లేదా మన బుద్ధి బలాన్ని, మన శక్తిని ఉపయోగించి సాధారణమైనటువంటి వ్యక్తిగాను ఉండొచ్చు, లేదా అసలు మన కర్మేంద్రియాలపైన నియంత్రణ లేకుండా, శరీరాన్ని సరైన మార్గంలో వినియోగించుకోకుండా, సంకల్ప శక్తిని వినియోగించుకోకుండా ఒక లోయర్ గ్రేడ్ హ్యూమన్ బీయింగ్, ఒక కింది స్థాయికి దిగినటువంటి వ్యక్తిగా కూడా కావచ్చు అన్నమాట. అయితే ఒక శరీరానికి ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు దీన్ని ధర్మం వైపుకి, లేదా భోగం వైపుకి, లేదా మోక్షం వైపుకి నేను ఎలా వినియోగించుకోవాలి అనే చాయిస్ కానీ, నిర్ణయాత్మకమైనటువంటి శక్తి కానీ నా దగ్గరే ఉంది అన్నమాట. సో దీన్ని నేను రైట్ పాయింట్ లోపల వినియోగిస్తూ మానవ జన్మ నేను ఉన్నతోన్నతంగా చేసుకోగలను. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నాకు సమయం లేదు అని అనుకుంటే నేనేం చేయలేను. నాకు సమయం ఉంది అనుకుంటే నిజంగానే మానవ జన్మని ఉన్నతోన్నతమైనటువంటి ద బెస్ట్గా చేసుకోగలను. అక్కే, జ్ఞాన స్వస్థతని ఎలా పెంచుతుంది? పరిస్థితులను ఎదుర్కోవడానికి జ్ఞానం కావాలి, శక్తి కావాలి అంటాం. ఇటువంటి జ్ఞానాన్ని శక్తిని ఇస్తుంది పరిస్థితులను ఎదుర్కోవడానికి. పరిస్థితులను ఎదుర్కోవడానికి కంపల్సరీగా జ్ఞానం చాలా అవసరం. మొట్టమొదటగా జ్ఞానం ఏం చేస్తుందంటే,
మన లోపల ఏదైతే మనస్సు, బుద్ధి, సంస్కారం అనేటువంటి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయో ఈ 3 ఫ్యాక్టర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, సరైన మార్గంలో నడిపించడానికి జ్ఞానం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఏ కార్యం చేసినా కానీ మొదట సంకల్పంతో చేస్తాం. సంకల్పం అనేది చేయకుండా ఏ కార్యాన్ని కూడా చేయలేము. అయితే మనం ఏదైనా చెయ్యాలి అని అంటే సంకల్పం అయితే చేస్తాం, కానీ దాన్ని నెరవేర్చేయడానికి శక్తి మనకి రాదు. అలాంటి సమయంలో ఏం చేయాలి? సంకల్పంతో మనం కార్యం చేస్తాము, కానీ ఉట్టి సంకల్పం చేసి కూర్చుంటే కార్యం నెరవేరదు. ఉదాహరణ కోసం మనం ఎగ్జామినేషన్ మూమెంట్ అయితే దేవాలయానికి వెళ్ళి, హే భగవంతుడా నువ్వే చూడాలి, నేనైతే ఏమాత్రం కష్టపడను, కానీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అని నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి చాలా మంది కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేను ఏం కష్టపడకుండా ఎగ్జామినేషన్ లోపల నా నంబర్ కూడా వేయకుండా, క్వశ్చన్కి ఆన్సర్స్ చేయకుండా నేను నిజంగా పాస్ అవ్వగలనా? పాస్ అవ్వకపోతే భగవంతుడిని నిందించకుండా ఉండగలనా? అలాగే కేవలం కర్మ చేయడానికి సంకల్పం చాలా అవసరం, కానీ ఉట్టి సంకల్పము కర్మకి సరిపోదు అన్నమాట. దృఢ సంకల్పం చేయడం ద్వారా మనం కర్మ చేయగలం. అయితే ఇందాక మీరు అడిగినట్టుగా జ్ఞానం మన స్వస్థితిని చాలా పెంచుతుంది అన్నమాట. ఉదాహరణకు ఒకసారి మనం మానవ జీవితం యొక్క పరిస్థితిని, దాని యొక్క ప్రభావాన్ని పరిశీలన చేసి చూస్తే, ఒకప్పుడు పూర్వీకుల యొక్క వైభవాన్ని, పూర్వీకుల యొక్క జీవితాన్ని మనం నిశితంగా పరిశీలిస్తే మనకి సంస్కృతం లోపల ఒకానొక శ్లోకం ఉంది. ఉదయం లేచిన తరువాత మన మానవ జీవితం యొక్క దినచర్య అనేది ప్రార్థనతో మొదలవుతుంది, ఒక శ్లోకంతో మొదలవుతుంది. భగవంతుని ధ్యానంతో మొదలు చేస్తామని, భగవంతుని ధ్యానంతో చేయడం, భగవంతుని ధ్యానంతో మన రోజు యొక్క దినచర్యని ప్రారంభించడం భారతీయ సంస్కృతి లోపల ఒకనొక భాగము అన్నమాట. అయితే ఈ శ్లోకం ఏం చెప్తుంది అంటే, ఎప్పుడూ కూడా మనం మన శ్రేయస్సుని కోరుకోలేదు, ఇతరుల యొక్క శ్రేయస్సుని కోరుకునే వాళ్ళం. సర్వే జన సుఖినో భవంతు అంటాం. అవును, చాలా మంచి శ్లోకం. సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఇది చాలా విశేషమైనటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి, స్వయం యొక్క శక్తి మరియు సమాజ శ్రేయస్సు గురించి, లోక కళ్యాణం కోసం చేసినటువంటి పూర్వీకుల యొక్క ప్రార్థన. దీని యొక్క అర్థాన్ని మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలన చేసి చూస్తే, సర్వే జనాః సుఖినో భవంతు, ఈ ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి అని మనిషి ఎప్పుడు కోరుకుంటాడు? మనం సుఖంగా ఉన్నప్పుడు, స్వయం తాను సుఖిగా ఉన్నప్పుడు, సంతుష్టంగా ఉన్నప్పుడు, శాంతంగా ఉన్నప్పుడు, సంపన్నంగా ఉన్నప్పుడు, సంతృప్తిగా ఉన్నప్పుడు, తనకి తన జీవితం లోపల ఏ కోరిక లేదు అన్నప్పుడు, అసంతృప్తి లేనప్పుడు, లోటు లేనప్పుడు మాత్రమే కోరుకుంటాడు. సర్వే సంతు నిరామయ, ఈ ప్రపంచం అంతా బాగుండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, పశు పక్ష్యాదులు కానీ, జంతువులు కానీ, వృక్షాలు కానీ అన్నీ బాగుండాలి. మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్, ఈ ప్రపంచంలో ఏ ఒక్క ప్రాణి కానీ, వ్యక్తి కానీ, ఎవరు కూడా అశాంతి కానీ, దుఃఖం కానీ లోనవకుండా సంతుష్టంగా, సంతృప్తిగా జీవించాలి. ఇది పూర్వీకుల కాలం లోపల మన రోజు యొక్క దినచర్య ఈ శ్లోకంతో, ఈ ప్రార్థనతో మొదలవుతుంది. అంటే స్వయం లోపల ఎంత శక్తి ఉంది. ఈరోజు ఏమైంది ఆ శక్తి? ఎందుకని ఈరోజు నేను ఎవరి గురించి ఆలోచించలేనటువంటి స్థితికి, ఈ రోజుల్లో మనం బాగుంటే చాలు అన్న పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు సమాజ శ్రేయస్సు కోసం, లోక సంక్షేమం కోసం ఆలోచించినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు ఎందుకని స్వయం గురించి మాత్రం కూడా ఆలోచించలేనటువంటి స్థితికి ఎందుకు వచ్చేసాడు? నిజంగా ఇది సైన్స్ ఒక్కటే ప్రూవ్ చేయగలదా? ఎటువంటి జ్ఞానాన్ని మన జీవితం లోపల ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ మనం తిరిగి అటువంటి లోక సంక్షేమం కోసం ప్రార్థన చేస్తాం. అయితే ఈ రోజు చేసే వాళ్ళు ఉన్నారు, మొదట తమ ప్రార్థనతో మొదలు పెట్టే వాళ్ళు ఉన్నారు, కానీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా ఎంతవరకు చేస్తూ ఉన్నారు? అయితే మనకి మనం సంపూర్ణంగా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఏంటి దాని వే? సంపూర్ణంగా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మొట్టమొదటగా మనకి మనం సమయం ఇచ్చుకోవాలి. సమయాన్ని కేటాయించకుండా, సమయాన్ని మన కోసం ఇవ్వకుండా మన ఉన్నతిని మనం సాధించలేము కదా. అయితే ఇందాక మీరు అడిగారు, జ్ఞానాన్ని ఉపయోగించి నేను పరిస్థితిని ఎలా ఎదుర్కోగలను? ఈరోజు ప్రపంచం లోపల మనం ఎన్ని సాధనాలనైతే ప్రతిరోజు అన్వేషిస్తూ ఉన్నామో, అలాగే రోజు రోజుకి పరిస్థితులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి.
ఈ పరిస్థితుల కారణంగా పూర్వం ఎప్పుడూ లేనంతగా మనిషి సంకల్పంలో కూడా లేకుండా సూసైడ్ రేట్స్, అవును, ఆత్మహత్య వరకు వెళ్తూ ఉన్నాడు. అంటే మనిషి లోపల ఎంత బాధ, దుఃఖము, అశాంతి ఇవన్నీ ఉన్నాయి. డెఫినెట్గా పరిస్థితిని ఎదుర్కొని పరిస్థితిని నా ఆధీనం లోపలికి తీసుకొని రావాలి అంటే స్వయం యొక్క శక్తిని పెంచుకోవడం, మనసు యొక్క మానసిక ఆంతరంగిక శక్తిని పెంచుకోవడం కాకుండా వేరే ఒక మార్గం ఏమీ లేదు అన్నమాట. అయితే ఏదైనా ఒక ఉదాహరణ రూపంలో చూస్తే, ఈ ఉదాహరణ ఒకసారి ఏమవుతుంది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ తన చిన్న వయసులో ఏం చేస్తాడంటే ట్రైన్ లోపల ప్రయాణం చేయడానికి వెళ్తాడు. వాస్తవానికి తన వయస్సు అప్పుడు ఫుల్ టికెట్ తీసుకోవాల్సినటువంటి వయసు, కానీ తను ఏం చేస్తాడంటే తన వయస్సు తక్కువ చెప్పేసి ఫుల్ టికెట్ కాకుండా హాఫ్ టికెట్ తీసుకుంటాడు. హాఫ్ టికెట్ తీసుకొని డబ్బులు మిగిల్చి ఇంటికి వచ్చేస్తాడు. వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్. వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, ఇదిగో తండ్రి నేను చాలా డబ్బులు మిగిల్చాను అని చెప్తాడు. అయితే వాళ్ళ ఫాదర్కి డౌట్ వస్తుంది, ఇది నిజంగా తన వయసు వచ్చేసి ఫుల్ టికెట్ తీసుకోవాల్సిన వయసు, కానీ డెఫినెట్ గా తిని హాఫ్ టికెట్ తీసుకొని అమౌంట్ ని మిగిల్చాడు అని చెప్పి తనకి డౌట్ వస్తుంది. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ని అడుగుతాడు అనమాట, ఇంత డబ్బు ఎలా మిగిల్చావు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా సగర్వంగా ఆనందంగా చెప్తాడనమాట, నేను అబద్ధం చెప్పి ఫుల్ టికెట్ తీసుకోకుండా హాఫ్ టికెట్ తీసుకున్నాను అని చెప్తాడు. సో ఆ సమయం లోపల దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏం చెప్తాడంటే, నువ్వు హాఫ్ టికెట్ తీసుకో, మరియు ఫుల్ టికెట్ తీసుకోకుండా హాఫ్ టికెట్ తీసుకున్నావు కాబట్టి దానికి కావలసినటువంటి పెనాల్టీని పే చేసి ఫుల్ టికెట్ తీసుకొని రా అని చెప్పి దానికి కావలసినటువంటి డబ్బులన్నీ ఇస్తాడు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేస్తాడు, ఆ డబ్బు తీసుకొని ఫుల్ టికెట్కి కావలసిన అమౌంట్ తీసుకొని హాఫ్ టికెట్ తీసుకున్నందుకు కావలసినటువంటి ఫైన్ మరియు పెనాల్టీని పే చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అమౌంట్ పే చేసి ఇంటికి వస్తాడు. చాలా మంచిగా చెప్పారు. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ తన జీవిత చరిత్రలో రాసుకుంటాడు అనమాట, చిన్న వయసులో మా తండ్రి నాకు సత్యం కావాలి, మా తండ్రి నాకు సరైన డైరెక్షన్ ఇవ్వకపోతే ఈ రోజు నేను నోబెల్ ప్రైజ్ పొందేటువంటి స్థితి బహుశా నాకు ఉండేది కాదేమో అని తన జీవిత చరిత్రలో రాసుకుంటాడు. అంటే ఒక చిన్న సత్యం, చిన్న వయసులో ఏర్పడినటువంటి ఒక బీజము తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ఈరోజు నేనేం చేస్తూ ఉన్నాను, ఒక చిన్న పరిస్థితి వచ్చేసింది, ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించడమే కాకుండా జీవితం లోపల ఎటువంటి పరిస్థితిని వచ్చినా కానీ సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించుకోవాలో వాళ్ళ తండ్రి ఒక చిన్న జ్ఞానం, చాలా చిన్న విషయం అది ఉపయోగించి తన జీవితాన్ని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం వైపుకి తీర్చిదిద్దుతాడు. కాబట్టి ప్రతిరోజు జ్ఞానాన్ని మన జీవితంలో ఇంటిగ్రేట్ చేయడం వలన, దాన్ని రైట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల ఉపయోగించడం వలన డెఫినెట్ గా పరిస్థితిని ఎదుర్కొనేటువంటి శక్తి చాలా వస్తుంది అన్నమాట. ఎందుకంటే పరిస్థితిని ఎదుర్కోవడానికి మానసిక శక్తి కావాలి. మానసిక శక్తి బయట ఏ షాప్ లో దొరకదు కదా. అవును, కేవలం అది బ్రహ్మ కుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ అయినటువంటి, ప్రతిరోజు జ్ఞానము యోగము వినిపిస్తూ ఉన్నటువంటి ఒక మంచి సెంటర్ లోపల మాత్రమే ఈ మానసిక శక్తిని మనం పెంచుకోగలము అన్నమాట. అయితే ఇది కూడా మన ఆప్షన్, మానసిక శక్తిని పెంచుకోవాలా లేదా, లేకపోతే పరిస్థితిని ఎదుర్కోవాలా, లేకపోతే పరిస్థితికి అధీనమైపోయి అలాగే ఎప్పుడు ఉన్నటువంటి టెన్షన్, స్ట్రెస్, కేయాస్ లోపలే నా జీవితాన్ని గడపాలా, లేదా శాంతిపూర్వకంగా సుఖపూర్వకంగా భగవంతుడు ఇచ్చినటువంటి సంపూర్ణ జీవితాన్ని ఆనందం వైపుకి నడిపించాలా అనేది ప్రతి ఒక్కటి నా చాయిస్, నా నిర్ణయం, నా మీద ఆధారపడి ఉంది. చాలా చక్కగా చెప్పారు. అయితే జ్ఞానం కావాలి, జ్ఞాన శక్తి అంటే దాని వెనకాల మన మానసిక శక్తిని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. దాంతోపాటు మానసిక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడమే కాదు, మన స్వస్థితిని ఇంప్రూవ్ చేసుకుంటాం అన్నమాట. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది. పరిస్థితి వస్తే పరిస్థితికి అధీనమైపోయి పరిస్థితికి వశమైపోయి అశాంతిగా వెళ్ళిపోయేటువంటి స్థితి ఉండదు. అక్కే, ఈరోజు మనం చూసినట్లయితే అశాంతి యొక్క ప్రపోర్షన్ పెరిగిపోతుంది. మనం అందరం శాంతిగా ఉండడం ఇష్టపడతాం, అలాగే శాంతిగా ఉండాలి అని కూడా అనుకుంటాం. కానీ శాంతిగా ఉండాలి అంటే ఏదైనా ఈజీ టిప్స్ ఏదైనా చెప్పగలరా, నార్మల్ లైఫ్లో మనం ప్రాక్టీస్ చేసేటట్టు?
శాంతి మన స్వధర్మం కాబట్టి శాంతిగా ఉండాలని కోరుకుంటున్నప్పటికీ శాంతిగా ఉండలేకపోతున్నాం. మీరు అడిగినట్లు ఆ శాంతి యొక్క ప్రపోర్షన్ పెరిగిపోతూ ఉంది, శాంతి యొక్క ప్రపోర్షన్ తగ్గిపోతుంది. అయితే ఈ జ్ఞానాన్ని ఉపయోగించి నేను శాంతిగా ఉండాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపల కూడా విశేషత మరియు లోపాలు రెండు ఉంటాయి. అవును. మన ఏ వ్యక్తిని చూసినా కానీ విశేషతని కానీ చూసి దాన్ని మన జీవితం లోపలికి ఆపాదించగలిగినట్లయితే డెఫినెట్గా మనం ప్రతి మూమెంట్ లోపల ఎవరిని కలిసినప్పటికీ కూడా శాంతిగా ఉంటాం. ఈరోజు మనం ఎవరిని చూసినా కానీ లోపం చూస్తున్నాం, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాం, వాళ్ళని కామెంట్ చేస్తున్నాం, వాళ్ళని కరెక్షన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. కానీ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్వయాన్ని పరివర్తన చేసుకోవడమే మన చేతి లోపల ఉంది. ఇతరులని పరివర్తన చేయడం మన చేతి లోపల లేదు. అయితే ఇతరులని మనం గైడ్ చేయగలం, ఇతరులకి మనం కోఆపరేషన్ ఇవ్వగలం, ఇతరులకు మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వగలం, ఇతరులకు కావాల్సినటువంటి సహాయం చేయగలం. కానీ ఇతరులని పరివర్తన చేయడం అనేది నా చేతి లోపల లేదు. అయితే జ్ఞానం మొదట ఏం నేర్పిస్తుంది అంటే ఇతరుల పరివర్తన వైపు నుంచి, ఇతరులని చూసే దృష్టికోణం వైపు నుంచి, ఇతరుల గురించి ఆలోచించే చింతన వైపు నుంచి స్వయం వైపుకి దృష్టిని మరలుస్తుంది. స్వయాన్ని చూసుకోవడం ప్రారంభిస్తుంది, స్వశక్తిని ఇంప్రూవ్ చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా విశేషత మరియు లోపం యొక్క కాంబినేషన్. నేను లోపం చూడటం మొదలు పెడితే లోపల అశాంతి ప్రారంభమవుతుంది. అయితే మనం లోపాలు చూడకూడదు, విశేషతలు చూడాలి అని అంటారు. డెఫినెట్ గా. కానీ మరి మనం లోపాలు మనం మంచి కోరుకుంటేనే కదా మనం వాళ్ళకి తప్పు చెప్తాము, వాళ్ళని ఎదుటి వేలు చూపిస్తాము. అందుకే కామెంట్ చేయొద్దు, క్రిటిసైజ్ చేయొద్దు, గైడెన్స్ చేయండి, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయండి. ప్రతి ఒక్క వ్యక్తి లోపల 99 లోపాలు ఉన్నప్పటికీ కూడా ఒక విశేషత ఉండడానికి అవకాశం ఉంది కదా. ఆ విశేషత వైపు నా దృష్టికోణం వెళ్ళాలి అంటే ముందు నేను నా దృష్టికోణాన్ని పరివర్తన చేసుకుంటే కదా, నా స్పెట్స్ ని నేను మంచిగా చేసుకుంటేనే కదా ఇతరుల లోపల ఉన్నటువంటి విశేషతలను నేను చూడగలను. మరి నా దృష్టికోణాన్ని నేను పరివర్తన చేసుకొని పరిశీలన చేసుకొని ఇతరుల లోపల ఉన్నటువంటి విశేషతలని చూడాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? ఏ జ్ఞానము లేకుండా, ఎటువంటి జ్ఞానాన్ని నా జీవితం లోపల అవలంబించకుండా, జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ని రియలైజ్ అవ్వకుండా. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి లోపల విశేషత మరియు లోపాలు రెండూ ఉంటాయి. లోపం వైపుకు చూస్తే నిజంగానే అశాంతి పెరిగిపోతుంది, సుఖంగా ఉండలేం, సంతోషంగా ఉండలేం, ఆనందంగా ఉండలేం అన్నమాట. ఉదాహరణ కోసం లోపాన్ని చూడటం మనకి అలవాటుగా కానీ పరివర్తన అయితే ఒక తోట లోపలికి వెళ్ళి గులాబీ పువ్వును చూస్తే గులాబీ పువ్వు యొక్క అందాన్ని చూడడానికి బదులుగా దానికి ఉన్నటువంటి ముళ్ళని చూడటం ప్రారంభిస్తే ఎప్పటికీ గులాబీ పువ్వు నుంచి వచ్చేటువంటి పరిమళాన్ని కానీ ఆనందాన్ని సౌందర్యాన్ని కానీ భగవంతుని ముందు దాన్ని నివేదించడం కానీ నేను ఎన్నటికీ చేయలేనన్నమాట. అలాగే ఎదుటి వ్యక్తి లోపల లోపాన్ని చూడటం నాకు అలవాటుగా కానీ మారితే బహుశా నా జీవితం లోపల నేను శాంతిగా సుఖంగా ఉండడం కష్టమేమో. అయితే ఇదంతా ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకొని ప్రశ్నించుకొని తమ జీవితాన్ని ఉన్నతి వైపుకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకుంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ప్రతి ఒక్క చిన్న కర్మ కావచ్చు, పెద్ద కర్మ కావచ్చు, అది సంకల్పంతోనే ప్రారంభమవుతుంది. అయితే ఆ సంకల్పాన్ని మనం కార్యం వరకు తీసుకొని వెళ్ళాలి అంటే దృఢ సంకల్పం చేయాలి, దృఢత్వం అనేది ఉండాలి అన్నమాట. దృఢత్వం అనేది లేకపోతే నేను ఏ కార్యాన్ని చేయలేను అన్నమాట. కాబట్టి శాంతిగా మనం మన జీవితం లోపల ఉండాలి అంటే ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి విశేషతలతో కూడినటువంటి అందాన్ని సౌందర్యాన్ని చూడగలిగితే ముందు నా దృష్టికోణం మారుతుంది. నేను సంతోషంగా ఉంటాను, నేను సుఖంగా ఉంటాను. నేను సుఖంగా ఉన్నప్పుడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు ఇతరుల యొక్క సంతోషాన్ని నేను కోరుకుంటాను, ఇతరుల యొక్క సంతోషాన్ని నేను కోరుకుంటాను. బట్ ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే రోజు సంతోషము అనేటువంటి మెడిసిన్ కావచ్చు, సంతోషము అనేటువంటి ఫుడ్ కావచ్చు, సంతోషం అనేటువంటి ఆప్షన్ కావచ్చు, సంతోషం అనేటువంటి చాయిస్ కావచ్చు, సంతోషం అనేటువంటి డెసిషన్ కావచ్చు, దీని యొక్క ప్రపోర్షన్ ని పెంచుతుంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి ఫాస్ట్ ఫేస్ ఓరియంటెడ్ టెక్నాలజీ లోపల నా మానసిక స్థితి పైన నాకు ఎలా ఉంది అనేటువంటి ఒక ఆలోచన లేకపోవడం వల్ల ఇవన్నీ వచ్చాయి. కానీ భగవంతుడు మనిషికి చాలా శక్తిని ఇచ్చాడు.
అందరికీ ఒకే బ్రెయిన్ ఇచ్చాడు, బ్రెయిన్ పవర్ ఇచ్చారు. ఎప్పుడైనా మనం స్టూడెంట్ దగ్గరికి వెళ్తే స్టూడెంట్స్ ఒకటే రిపోర్ట్ చేస్తూ ఉంటారు, నా బ్రెయిన్ కి ఐన్స్టీన్ బ్రెయిన్ కి చాలా తేడా ఉంది, నా బ్రెయిన్ కి లేకపోతే క్లాస్ లోపల ఫస్ట్ వచ్చినటువంటి బ్రెయిన్ కి చాలా తేడా ఉంది. అయితే భగవంతుడు ఒకటే బ్రెయిన్ ఇచ్చాడు, ఒకటే శక్తిని ఇచ్చాడు, ఒకటే సంకల్పాన్ని ఇచ్చాడు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది నా చేతి లోపల ఉంది అనమాట. బ్రెయిన్ లోపల తేడా లేదు, నేను దాన్ని ఉపయోగతని తెలుసుకునే జ్ఞానం వినియోగించుకోవడంలో తేడా ఉంది అనమాట. బట్ ఈ జ్ఞానం జ్ఞానము అనేది ప్రతి సందర్భం లోపల, అది చిన్న పరిస్థితి కావచ్చు, పెద్ద పరిస్థితి కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సందర్భం కావచ్చు, సిచ్యుయేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ సమయం లోపల జ్ఞానం ఉపయోగపడుతుంది, ఈ సమయం లోపల జ్ఞానం ఉపయోగపడదు, ఈ సమయం లోపల ఇది అవసరం, ఈ సమయం లోపల ఇది అవసరం లేదు అనేటువంటి దాంతో సంబంధం లేకుండా నాలెడ్జ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అట్ ఎనీ ప్లేస్. ప్రతి ఒక్క సందర్భం లోపల కూడా జ్ఞానం ఉపయోగపడుతుంది. కానీ మొట్టమొదట మనం సమయం ఇవ్వడం నేర్చుకున్నట్లయితే నిజంగానే 100% సుఖం, శాంతి, ఆనందాన్ని నా కేర్ ఆఫ్ అడ్రస్గా నేను చేసుకోగలను. చాలా చక్కగా చెప్పారు అక్కయ్య. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు, ఇక్కడికి వచ్చి ఇంత మంచి విషయాలు చెప్పినందుకు ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. మనం ఈరోజు జ్ఞానాన్ని యూజ్ చేసి ఎలాగ దివ్యంగా అవ్వాలి అన్నది తెలుసుకున్నాం. అదేవిధంగా మనం శాంతి ఉండాలి అంటే ఇతరుల విశేషాలు చూడాలి, అప్పుడే మనకి శాంతి అనేది ఉంటుంది. మరియు జ్ఞానాన్ని ధారణ చేయాలి అంటే జ్ఞానం, మంచి విషయాలు వినాలి, దాన్ని అప్లై చేయాలి, అప్పుడే మన లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది. ఈ టాపిక్ని ఇక్కడ ముగిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ న్యూ టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. ఆశయం స్పష్టంగా ఉంటే విజయం తప్పకుండా వరిస్తుంది. మనం ఇతరులకు అందించేటువంటి సహాయం వెనుక ఉన్నటువంటి శక్తి మనలోనిది కాదు. ఆ శక్తి ప్రేమది అని తెలుసుకున్నట్లయితే మనలో నమ్రత వచ్చేస్తుంది. నమ్రత కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎదుటివారి ముందు తల వంచుకున్నాము అని భావించడు. నమ్రత మనలోని సత్యతను చూపిస్తుంది, పరివర్తన శక్తిని పెంపొందిస్తుంది. హృదయాన్ని నిజాయితీగా, విశాలంగా, స్వచ్ఛంగా కూడా చేస్తుంది. అందరి పట్ల సంతృప్తి, విశ్వాసం, ప్రేమ భావాల్ని పెంపొందించి వారి హృదయాలను జయించేటట్లు చేస్తుంది.